హర్షకుమార్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత అప్పట్లో రాజశేఖర్ రెడ్డి వ్యతిరేక వర్గంగా ముద్రపడి ఉన్నారు. ఆ హర్షకుమార్ ఆ తర్వాతన కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసినటువంటి సందర్భంలో ఇది రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్తోనే ఉన్నారు. మొదట్లో రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, చేరారు మళ్ళీ. ఆ హర్షకుమారు తెలుగుదేశానికి ఫేవరబుల్గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైందో తెలుగుదేశానికి వ్యతిరేకంగా బాబుని టార్గెట్ చేయడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆనాటి ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబేనని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆనాటి సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు మీద పలు అనుమానాలు ఉన్నాయన్నారు. కడపలో ప్రతిష్టాత్మకమైన ఆ కుటుంబాలకు సంబంధించిన సమాచారం అంతా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వద్ద ఉంటుందన్నారు. ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలో బలమైన పోలీసు యంత్రాంగం అంతా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు చెప్పే వరకు హత్య విషయం ప్రభుత్వం తెలుసుకోలేకపోవడం విచారకరం అన్నారు. వివాదాలు నెలకొన్న సందర్భంగా ముందస్తుగా వివేకానంద రెడ్డి గన్మెన్లను ఏర్పాటు చేసి భద్రత కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కారంచేడు, నీరుకొండ, గరగపర్రు, పాత తొంగపాడు తదితర ఘటనలన్నింటినీ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినాయని ధ్వజమెత్తారు. స్వేచ్ఛాత వాతావరణంలో ఎన్నికలు జరగడం లేదని మద్యం డబ్బు ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ జరగలేదా? ఆనాడు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే సీతానగర్ నుంచి ఇసుక తరలిపోయిందని చెప్పారు. బిల్డ్ షాపుల ద్వారా మద్యం విచ్చలవిడిగా విక్రయించింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ధ్వజమెత్తారు. ఈ నెల 25వ తేదీన తన రాజకీయ జీవిత ప్రణాళిక విడుదల చేస్తానని హర్షకుమార్ ప్రకటించారు.